VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నాణ్యమైన విద్య మరియు ఉపాధి అవకాశాలతో విద్యార్థిని విజేతగా మార్చే ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫార్మర్లీ చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ NAC A grade. Courses offered in BTech, CSE, CSE AI and ML, CSE DS, ECE, VLSI Design and Technology. PG courses MCA, MTech, CSE, VLSI and ES. In Diploma, CSE AI and ML, ECE and BCA degree course. ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో USP మా ప్రత్యేకత. Ultimate discipline plus skill is equal to placement. And while you learn internship from second year onwards with starting 5,000 rupees still fund. Separate hostel with hygienic food for boys and girls. Experienced faculty, transport facility available for Guntur, Bonnur, Chirukapalli, Bapatla, Repalli, Mangalagiri, Pratipadu, Battiprolu, Uppurupalem. 94% placements in MNCs. EAPSET, ESET, PolySET, ISET code RVIT. PGE set code RVIT1. Admissions are open. ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ నియర్ పవర్ స్టేషన్ చేబ్రోలు గుంటూరు డిస్ట్రిక్ట్. 4951222238 222248 222268. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా చలవాది రాంబాబు నియమితులయ్యారు. అదేవిధంగా యువజన విభాగం అధ్యక్షుడిగా గోలి శ్రావణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం అమరావతి రోడ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాకినాడ జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా రాంబాబు, శ్రవణ్ కుమార్ నియామక పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జోన్ 3 అధ్యక్షుడు బొందలపాటి వెంకట్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రగొప్పు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రాగం సదాశివరావు, విజయవాడ సిటీ అధ్యక్షుడు పరచూరు కరుణాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 16వ తేదీన విజయవాడలో కాపు జేఏసీ సమావేశం జరుగుతుంది. కాపు ప్రతినిధులు అందరూ హాజరై జయప్రదం చేయాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తమకు అప్పచెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి జిల్లాలో కాపునాడును మరింత బలోపేతం చేసి కాపుల సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని రాంబాబు శ్రావణ్ తెలిపారు. అధ్యక్షులు ఉన్నారు రంగరావు గారు, నేను సదా రామాదేవి ముఖ్య నివాసంగా కోరుతున్నాం. ముఖ్య నివాసం రైట్. గుడ్ నైట్ మనోడు. ఓకే రైట్. ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు పెడదాం. గోలి శ్రావణ్ గురించి కొద్దిగా లేట్ కమింగ్ ఆయన మా ఆర్గనైజేషన్లో. ముందు వచ్చి ఉంటే ఆయన
గుంటూరు జిల్లాకి కాబోయే గుంటూరు జిల్లాలో ఒక ఇంపార్టెంట్ నాయకుడిగా ఎదగాలని మా సహకారం పూర్తిగా ఆయనకి ఇస్తామని చెప్తూ ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఆగస్టు 16 విజయవాడలో రాష్ట్రంలో అనేక పేర్లతో పిలువబడుతున్న కాపు సంఘాలు, రకరకాల కాపు సంఘాల ప్రతినిధులను పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు దాకా కాపునాడు కానీ ఇతర కాపు సంఘాలు కానీ ఒక ప్రధాన ఎజెండాతో కాకుండా రాజకీయ పార్టీలకి రాజకీయాలకితో పాటే సమావేశాలు నిర్వహించాం. మొట్టమొదటిగా ఒక వ్యూహం ప్రకారం కాపునాడు ప్రభుత్వంలో ఎవరు ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన మీడియా మిత్రులకి, మన కాపు సోదరులకి, ప్లస్ ఈ స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ముందుగా కాపునాడు జాతీయ అధ్యక్షులు కాలం సుబ్రహ్మణ్యం గారికి నా నమస్కారాలు. నాపై నమ్మకం ఉంచి ఈ గుంటూరు జిల్లా పార్లమెంటు అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు, వారు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా కాపులకి అండగా, కాపు కార్యక్రమాలకి ఏ కార్యక్రమమైనా సరే కాపుల కార్యక్రమాన్ని ఈ జిల్లాలో, గుంటూరు జిల్లాలో ముందుకు నడిపిస్తానని, మన కాపు కార్పొరేషన్ నిధులు, ఈబీసీ, కాపు భవనాలు, కాపులకి ఉన్న సమస్యలు, మీడియా మిత్రులకు, జాతీయ అధ్యక్షుడు గాల సుబ్రహ్మణ్యం గారికి, అలానే జోన్ 3 అధ్యక్షులు బందలపాడి వెంకటరావు గారికి, ఎర్రగోపి నాగేశ్వరరావు గారికి, రాఘవ సదాశివరావు గారికి, మన విజయవాడ కరుణాకర్ గారికి, రాంబాబు గారికి, వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నాపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకు, పెద్దల అడుగుజాడల్లో వీరు ఇచ్చిన మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఈ జాతిని, ఈ జాతి యొక్క ఐక్యతని ముందుకు తీసుకెళ్తానని మీ అందరినీ తెలియజేసుకుంటూ, పార్టీలు అనేవి ఉండొచ్చు పోవచ్చు, కానీ కులం ఎప్పటికీ శాశ్వతం, కులం ఎప్పటికీ ఉంటుంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు నల్ల రిబ్బన్లు ధరించి సమ్మె చేపట్టారు. స్టైఫండ్ పెంచాలని గత 2 నెలలుగా తమకు స్టైఫండ్ పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కూడా తాజాగా స్టైఫండ్ పెంచాలని గుర్తు చేశారు. రిటైర్మెంట్ వయసు పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మె కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఒకటి మనకి స్టైఫండ్ హైక్ చేయాలి. స్టైఫండ్ అంటే మనకి ప్రస్తుతానికి 60,000 వస్తుంది. ప్రతిసారి తెలంగాణలో మనకన్నా 35% ఎక్కువ తీసుకుంటున్నారు. కర్ణాటకలో రీసెంట్గానే 25% హైక్ అయింది. కానీ మాకైతే గత 2.5 years నుంచి ఏది హైక్ అయితే జరగట్లేదు. సో 7 months నుంచి మనం గవర్నమెంట్ని లెటర్స్ పంపిస్తూ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. కానీ దానిలో కూడా మనకి ఏంటి రిటర్న్ అష్యూరెన్స్ అయితే రావట్లేదు. మౌఖికంగానే చెప్తున్నా కానీ రిటర్న్ అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి మనం ఈరోజు స్ట్రైక్ చేయడం కుదురుతుంది. సెకండ్ మన రిక్వెస్ట్ ఏంటంటే ఎంఎస్సీ పిహెచ్డి క్యాండిడేట్స్ని రిక్రూట్ చేస్తున్నారండి, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా. అంటే ఎంబీబీఎస్ ఎండీ చేసిన వాళ్ళకి మీరి ఎంఎస్సీ పిహెచ్డి చేసిన వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు. ఎన్ఎంసీ కూడా దానికి ఒక 15% లిమిట్ అని పెట్టారు. దాన్ని దాటేసి మనం ఆల్మోస్ట్ 30% రీచ్ అయ్యాము. సో అంత ఎక్కువ అవడంలో ఎంబీబీఎస్ ఎండీ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ లాస్ అవుతున్నాయని దాని విరుద్ధంగా కూడా స్ట్రైక్ చేస్తున్నాం. మూడో పాయింట్ ఏంటంటే మనకి ప్రొఫెసర్స్కి రిటైర్మెంట్ ఏజ్ ఇప్పుడు 62 నుంచి 65 years చేద్దాం అనుకుంటున్నాను. 65 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్ 65 years ఉంటే అందరికీ మంచిదే, కానీ మిగతా ప్రొఫెసర్స్. సో బేసిక్గా 3 డిమాండ్స్ అనేది మేము జిఎంసీ జోడా తరఫు నుంచి చెప్తున్నాము, ఏపీ జోడా ఆన్ బిహాఫ్గా. ఏంటి అంటే ఫస్ట్ది స్టైఫండ్ గురించి. సో ఎవ్రీ 2 yearsకి 15% హైక్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది 2024లో. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా అదే 15% హైక్ ఇవ్వాలని అడుగుతున్నాము.
రెండోది ఎంఎస్సి పిహెచ్డి క్యాండిడేట్స్ని రిక్రూట్మెంట్ అనేది ఎన్ఎంసి నామ్స్ ప్రకారం 15% మంది చేయాలి. అయితే మన ఏపీలో 30% అనేది చేసి ప్రతి మెడికల్ కాలేజీలో అర్హులైన ఎండి క్యాండిడేట్స్ పాస్ అయిన వాళ్ళు లేకుండా ఎంఎస్సి వాళ్ళని తీసుకుంటున్నారు. అది నెక్స్ట్ టైం నుంచి జరగకుండా చూడాలి. మూడోది ఇంకొకటి 62 నుంచి 65 రిటైర్మెంట్ ఏజ్ పెంచుదాం అనుకుంటున్నారు. అలా చేస్తే వాళ్ళ నుంచి కింద అసిస్టెంట్లు కానీ అసోసియేట్లు కానీ వాళ్ళ ప్రమోషన్స్ తగ్గడం, తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎవరైనా రావాలనుకున్నా కానీ పోస్టులు లేకపోతే తనపై అక్రమ కేసులు పెట్టి వేధించాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. టీడీపీ సోషల్ మీడియాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేతలపై మార్ఫింగ్ వీడియోలతో కించపరుస్తున్నారని చెప్పారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ సింధాల్ను కలిసి 3 రకాలైన వినతి పత్రాలు అందజేసి ఫిర్యాదు చేశారు. తనపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు తాను చేసిన ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. టీడీపీ వారికి ఒక న్యాయం, మిగిలిన వారికి మరొక న్యాయం అనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని కలుసుకొని ఆయన లేకపోతే ఆయన ఇంకొక అడిషనల్ ఎస్పీ గారికి 4 రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. దానిలో 3 కేసు కట్టి ఇమీడియట్గా క్రైమ్ కట్టి యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఇవ్వటం జరిగింది. అవి ఏమిటాయంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా మమ్మల్ని, వారి కుటుంబ సభ్యుల్ని కించపరిచే విధంగా ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో వీడియోలు చేసి డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నారు. వాటి మీద తక్షణమే మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తున్నటువంటి ఆ వీడియోల మీద ఎవరైతే తెలుగుదేశం పార్టీ వారు పోస్ట్ చేస్తున్నారో వారిని ఐడెంటిఫై చేసి కేసులు కట్టి వీటన్నిటిని తొలగించి వారి మీద మార్ఫింగ్ చేసి ఇలా ప్రచారం చేస్తున్న వారి మీద యాక్షన్ తీసుకోవలసిందిగా 3 రిప్రజెంటేషన్స్ కేసులు కట్టవలసిందిగా ఇవ్వటం జరిగింది. అవి మీకు నేను వివరిస్తాను. ఒకటి మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగో ఈ కంప్లైంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చూపిస్తున్నారు అనేది ఒకసారి చూడండి. మీరు కూడా ఇలా వేషాలు వేపించి వారిని దూషించే విధంగా క్యారెక్టర్స్, ఈ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్, వాళ్ళ తల్లి గారి క్యారెక్టర్ ఇట్లా వేసి చూపించేటటువంటి కార్యక్రమం ఒకటి కంప్లైంట్. రెండవది జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా బాత్రూంలో చేసేటటువంటి కార్యక్రమం. ఇవి ఇంకా లోతుకు వెళ్ళి కొట్టి చూస్తే చాలా అసభ్యంగా ఉంటాయి, కించపరచాలనేటువంటి దురుద్దేశంతో. అదేవిధంగా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని నడి బజార్ మీద ఈ విధంగా వేసి ఇట్లా అనేకమైనవి. కేవలం కొన్ని మాత్రమే మేము మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేశాం. కానీ చాలా దురదృష్టకరమైనటువంటి ఇలాంటి పోస్టింగ్లు అన్నింటినీ కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దానితో పాటు నా మీద 2 కేసులు రిజిస్టర్ చేశారు. సేమ్ ఇలాంటి ఇదే నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాననేటువంటి ఉద్దేశం. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులపై క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తో కలిసి కబడ్డీగూడెం, సంగడిగుంట, ఆనందపేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. తాగునీటి సరఫరా, డ్రైన్ల నిర్మాణం, పారిశుద్ధ్య పనులపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కబడ్డీగూడెంలో పెండింగ్ లో ఉన్న మేజర్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని, తద్వారా సుమారు 6 వార్డుల ప్రజలు మురుగునీటి ముంపు నుండి బయటపడతారని ఎమ్మెల్యే తెలియచేయగా కమిషనర్ పరిశీలించి మేజర్ డ్రైన్ నిర్మాణంకు వెంటనే మార్కింగ్ చేపట్టాలని సిటీ ప్లానర్ ను ఆదేశించారు. మార్కింగ్ మేరకు డ్రైన్ నిర్మాణంకు చర్యలు తీసుకోవాలని ఎస్జీని ఆదేశించారు.
రోడ్ డౌన్ అయింది ఎందుకు అవట్లేదు हाइट हो गया है हाइट लगा वो डाउन में है మనం సరే ఈ 150 హౌసెస్ కి మార్కింగ్ ఇచ్చేసి కొట్టడం దాని లోపల మనం అతను ఎస్సీ గారు అతను చేస్తారు లేదంటే క్యాన్సిల్ చేసి రీటెండరింగ్కి వెళ్ళాలి. వాటర్ టెండర్ ఎవరికైనా ఇచ్చి చేపించండి. మీరు వర్షాలు మొదలైతే అసలు టైమింగ్ వాటర్ గారు ఎన్ని పూర్తిగా పోతాయి ఇప్పుడు సార్ ఇప్పుడు ఇది ఎగ్జిస్టింగ్ ఇది ఒక 10 ఫీట్ వేద్దామని ప్లాన్ చేశాను. ప్రపోజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ప్రైవేట్ ల్యాండ్ సార్, గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ టౌన్ మొత్తం వాటర్ ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళినా నేను 10 days లో ఎందుకంటే మళ్ళీ రెక్టిఫికేషన్ అవ్వట్లేదు. అది బిఆర్ స్టేడియం ఒక పార్ట్ ఉంటుంది. వాటర్ బాగుంది ఎప్పుడు వేసారు సరే తీయండి ఫస్ట్. రోడ్ మీద ఎన్ని ఉన్నాయి ఉంటుంది మరి ఏంటి దీన్ని ఏమంటారు ఎన్ని ఉన్నాయి చెప్తున్నారు. కట్టవరం గ్రామంలో న్యాయవాది ఇంటిపై దాడి, ధ్వంసం, బెదిరింపులు, హత్యాయత్నం ఆరోపణల కేసులో తెనాలి మండల ఎంపీపీ ధర్మరాజులు, చెన్నకేశవులు అలియాస్ చెన్నైతో పాటు మరో ముగ్గురిని తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 9వ సీసీ రోడ్డుపై ద్విచక్ర వాహనాల రాకపోకల విషయంలో న్యాయవాది షేక్ ఖాదర్ హుస్సేన్ చెన్నయ్య మధ్య వివాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం సుమారు 50 మంది న్యాయవాది ఇంటి వద్దకు చేరుకుని దాడికి యత్నించి ఇంటి తలుపులు, కిటికీలను, వస్తువులను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మంది నిందితులను గుర్తించామని, మరికొందరి పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. ఇచ్చారా నోట్లు అందరికీ? ఇచ్చారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టేవరం గ్రామం అయ్యప్ప స్వామి గుడి రోడ్లో 9వ తారీఖున ఈ నెల 9వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇందులో ఫిర్యాది అయిన అడ్వకేట్ గారు షేక్ సయ్యద్ హుస్సేన్ గారు అవతల బైక్ మీద ఉన్న ధర్మరాజు చెన్నకేశవులు అనేవాళ్ళు వచ్చి తగులుకోవడం జరిగింది. ఆ డిస్ప్యూట్ అక్కడ బైక్లు ఆపోజిట్లో వచ్చి తగులుకున్న క్రమంలో చిన్న డిస్ప్యూట్ అయింది. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు జిలాని హుస్సేన్ గారు. అయితే ఈ చెన్నకేశవులు అని ఆయన అతని అనుచరుల్ని, అతని స్నేహితుల్ని, బంధువుల్ని సుమారు 50 మందిని తీసుకొని ఇతను ఫిర్యాదు ఇంటి మీదకి వెళ్ళి కిటికీ అద్దాలు పగలగొట్టి, తలుపులు పగలగొట్టి ఆ ఫిర్యాదు ఇంట్లో ఉన్న ఆడవారు అడ్డుకుంటున్నా కూడా లేడీస్ని కూడా లెక్క చేయకుండా దౌర్జన్యం చేశాడు. వాళ్ళందరూ భయంతో ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటే పెట్రోల్ పోసి తగలబెడదాం, పెట్రోల్ తీసుకురండి రా అనడం, బయటకు వచ్చే వరకు వెయిట్ చేద్దాం, టెంట్ వేసుకుని కూర్చొని బయటకు వస్తే కాళ్ళు చేతులు నరుకుతానని ఈ అనుచరులతో అక్కడ ఒక విధ్వంసం సృష్టించాడు. దాని మీద ఇది తెలిసిన ఫిర్యాది స్నేహితులు, బంధువులు, అడ్వకేట్లు కూడా వెళ్ళారు అక్కడికి. పోలీసు వారు కూడా చేరుకునే క్రమంలో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాని మీద ఫిర్యాదు వచ్చి మనకి జరిగిన ఈ ఖాదర్ హుస్సేన్ గారు మనకు జరిగిన సంఘటన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశాం. ఈ లభించిన ఆధారాలలో ఈ ధర్మరాజుల చెన్నకేశవులు అని ఆయన ఏవన్గా ప్రూవ్ అయ్యాడు. ఇతనితో పాటు వీడియోలో ఇంకా 17 మందిని మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఇంకొంతమంది ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము. వాళ్ళందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. నిన్న సాయంత్రం 5 గంటలకి ఈ చెన్నకేశవుల్ని
అతనితో పాటు అంకమరావు, సాయి కుమార్, కోటేశ్వరరావులను అదుపులో తీసుకొని వాళ్ళని ఈరోజు న్యాయస్థానం ముందు రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ప్రయాణించే దారిలో చిన్న తగాదాన్ని అలసిగా తీసుకొని దౌర్జన్యం చేయడం అనేది నేరం. చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రవర్తించడం అనేది కూడా నేరం. దాని మీద కేసు రిజిస్టర్ చేసాం. వీళ్ళని ఈ రిమాండ్ అయిన తర్వాత తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయడం, ఎగైనెస్ట్ లా పోయిన వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేస్తాం. షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. తెనాలిలో ఇటువంటి ఇన్సిడెంట్లు కూడా ఎవరు పాల్పడకూడదు. ఎవరైనా ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసు వారికి చెప్పాలి, లేదా పెద్ద మనుషులో చేయాలి, కానీ ఫిర్యాదు ఇంటిమైకి పోయి దౌర్జన్యం చేయడం. దుగ్గరణ నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ పాఠశాల నందు మంగళవారం జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణ 3 రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం జయరత్నవాణి హాజరై దీపారాధన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ ఎన్ భవానీ, వాణి, డిఆర్పీలు ఉన్నం ప్రసాద్, గోపీనాథ్, విజయుడు నాగేశ్వరరావు, 55 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. వెళ్ళడం విన్నారు కానీ రావడం విన్నారా? కాకపోతే మనం ఏంటంటే అట్లా పిల్లల యొక్క డెవలప్మెంట్ తల్లి ఊమిలో నుంచే జరుగుతుంది. కాబట్టి మనకి నవచేతన యాప్ ద్వారా నవచేతన బుక్ కూడా ఇచ్చారు. ఒకప్పుడు మనం గృహ సందర్శనలు చేసి తల్లి వెళ్ళడం విన్నారు కానీ రావడం విన్నారా? కాకపోతే మనం ఏంటంటే అట్లా పిల్లల యొక్క డెవలప్మెంట్ తల్లి ఊమిలో నుంచే జరుగుతుంది. కాబట్టి మనకి నవచేతన యాప్ ద్వారా నవచేతన బుక్ కూడా ఇచ్చారు. ఒకప్పుడు మనం గృహ సందర్శనలు చేసి తల్లి చాలా కూడా బిడ్డ యొక్క అభివృద్ధులపై, బిడ్డ యొక్క సంరక్షణపై, పరిరక్షణపై ఎప్పుడైతే మనం అవగాహన కల్పిస్తామో ఆ బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్, ఆ యొక్క వయసు తగ్గటువంటి అన్ని అభివృద్ధులు కూడా జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా మన అంగన్వాడీ కేంద్రం వచ్చినటువంటి ప్రతి ఒక్క అంటే మరి తల్లి భూమిలోనే కడుపులో ఉన్నప్పటి నుంచే నేర్చుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు తల్లి ప్రతిరోజు కూడా తను పాలు తాగుతున్నప్పుడు బేబీతో మాట్లాడుతున్నట్టు, నీకు పాలు తాపిస్తున్నానమ్మా, స్నానం చేపిస్తున్నానమ్మా, బట్టలు వేస్తున్నాను, నేను రెడీ చేస్తున్నాను, అట్లా మోటివేట్ చేసి ఎంతో గర్వకారణం. నాన్నగారు ఒక చేయిని ఎసెట్ చేసినప్పుడు ఆ చేయి స్పందించిన విధానాన్ని బట్టి తీసుకురావాలి ప్రతి చేయిలో. ఇప్పుడు నాన్నగారు చూడబట్టే కదా చెప్పగలిగేది. ఈరోజు దుగ్గిరాల బాయ్స్ ఎన్ఎఫ్ బాయ్స్ హై స్కూల్లో జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ప్రారంభించి ఈ యొక్క అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల యొక్క మైల్ స్టోన్ డెవలప్మెంట్, అలాగే వాళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధి, శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, మానసిక అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, మరి అలాగే భావోద్వేగ అభివృద్ధులు ఎలా మరి జరుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అంగన్వాడీ కార్యకర్తలు మరి అంగన్వాడీ కేంద్రాల్లో ఎలా చేయాలనేది కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఈ యొక్క 3 days ట్రైనింగ్ లో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఆదర్శిలాలుగా పునాది రాయి, 3 to 6 years లో పునాది వాళ్ళు అంగన్వాడీ టీచర్స్ పునాది వేస్తారు. కాబట్టి మరి ఆదర్శిలాలుగా ఆట ఆధారిత అభ్యాసన ప్రక్రియ ద్వారా నేర్పిస్తారు. అలాగే 0 నుంచి 3 సంవత్సరాల పిల్లలకి వాళ్ళకి ప్రేరణ కల్పించడం కోసం నవచేతన ఏఐఈసిడి ఎనేబుల్డ్ స్క్రీన్ ద్వారా పిల్లలు, అలాగే మరి గృహంలో ఉన్నటువంటి కేర్ గివర్స్ ఆ యొక్క పిల్లల యొక్క సంరక్షణ, పిల్లల యొక్క మైల్ స్టోన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందని మరి అబ్జర్వ్ చేయడం కోసం, అలా జరుగుతుందా లేదని అంగన్వాడీ కార్యకర్తలకి ఒక యాప్ ద్వారా ఎనేబుల్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఈ యొక్క శిక్షణ ద్వారా వాళ్ళకి మరి వాడి యొక్క నైపుణ్యాలని అభివృద్ధి పరిచి ఇంకా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడం కోసం ఈ యొక్క శిక్షణను ఏర్పాటు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.